యేసయ్యను మనం చూస్తే యేసయ్య ఎక్కడ కూడా ఆయన వృద్ధులుగా చనిపోలేదు. ఆయన యవనస్తుడుగా ఉన్నప్పుడే ఆయన తన యొక్క జీవితాన్ని ఆయన అర్పించేశాడు. ఇంకొక వ్యక్తిని చూస్తాం మన బైబిల్లో, ఆయన పేరు మెతూసెలా గురించి ఏమని రాయబడి ఉందంటే బైబిల్లో ఆయన 969 సంవత్సరాలు బ్రతికెను అని మాత్రమే రాయబడి ఉంది. అంతే. ఆయన ఏం చేశాడు, ఎలా జీవించాడు, ఆయన ఏమి సాధించాడో రాయబడి లేదు. అదే యేసు ప్రభు గురించి చూస్తే యేసు ప్రభు 33.5 సంవత్సరాలు మాత్రమే బ్రతికాడు. కానీ ఆ యొక్క 33.5 సంవత్సరాలలో లేని వారికి ఆయన దయచేశాడు. ఆ రోగులను స్వస్థపరిచాడు, పేదరికం నుండి లేవనెత్తాడు. మన యొక్క మానసిక పరిస్థితి నుండి ఆ యొక్క భారమును తొలగించి తేలికైనటువంటి మనసునిచ్చాడు. మనసులో నెమ్మదిని, శాంతిని దయచేశాడు. గొప్ప ఆశీర్వాదకర్తగా యేసు ప్రభు మరణించాడు. దేవుడు నీకు అనుగ్రహించినటువంటి ఈ యొక్క జీవితంతో నీవేం చేయబోతున్నావు? దేవుడు అనుగ్రహించినటువంటి ఈ యొక్క జీవితంతో నీవు ఏం చేయాలనుకుంటున్నావు? ఒక ప్రభావితమైనటువంటి జీవితం జీవించాలనుకుంటున్నావా, లేదా మెతూసెలలాగా జీవించాడండి, మరణించాడండి, అయిపోయింది అటువంటి జీవితము నీవు జీవించాలని అనుకుంటున్నావా?